హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావా టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా అద్భుతమైన టాపిక్ అని మనం చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 5 మరి అద్భుతం ఏంటంటే పంజాబ్ వర్సెస్ జీటీ. మరి వీళ్ళిద్దరూ కూడా చాలా చేంజెస్ అనేది చేసుకుంది. చాలా వరకు కూడా అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా మార్పులు అనేది చేసుకుంది అనేది మనం చెప్పాలి. మ్యాచ్లో వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా సరే 100 లైక్స్ అనేది ఇస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ 100 లైక్స్ అనేది ఇస్తే చాలా చాలా బెటర్, ఎందుకంటే మంచి సపోర్టింగ్ అనేది లభిస్తూ ఉంటుంది. మరి కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, ఖచ్చితంగా సరే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అక్కడ ఐపీఎల్ అప్డేట్ కానీ చాలా రకాలుగా మీకు యూజింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతే మరి హెడ్ రికార్డ్ మరి 5 మ్యాచ్లు అనేది జరిగింది. 3 మ్యాచ్లు అనేది జీటీ గెలిస్తే 2 మ్యాచ్లకి పరిమితమైంది, కానీ ఈక్వల్గానే ఉన్నాయి అనేది మనం చెప్పాలి. ఎక్కడంటే అహ్మదాబాద్ మరి గుజరాత్కి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. హోమ్ గ్రౌండే కానీ చాలా వరకు కూడా ఇక్కడ అడ్వాంటేజ్ అనేది జీటీకి చాలా వరకు కూడా ఉంది అనేది మనం భావించాలి. మరి ఇక్కడ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మరి 233 అనేది ఉంది, అది కూడా జీటీఏ. లోడ్ స్కోర్ వచ్చి 84, అది కూడా జీటీఏ. యావరేజ్ స్కోర్ వచ్చి 173 గానే ఉన్నాయి. మరి ఎక్కువగా మరి ఎవరైతే టాస్ వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే 200+ కానీ వచ్చిందని చాలా కష్టంగా మరి చేజింగ్లో చాలా కష్టంగా ఉండే చేస్తుంది. లేదు 170 190 కానీ వచ్చిందంటే ఖచ్చితంగా సరే చేజింగ్లో ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ టోటల్గా చూసుకున్న ఇక్కడ పిచ్ రిపోర్ట్ మరి ఎవరైతే టాస్ గెలుస్తున్నారో మరి వెంటనే వాళ్ళు ఫీల్డింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. బలబలాలు చూసుకుంటే ప్రస్తుతానికి ఎలాంటి మార్పు అనేది చేశారు ఏమిటనేది మనం భావించుకుంటే మరి ఇక్కడ జీటీ వస్తే మరి ఓపెనర్లు ఇద్దరు కూడా చాలా బలంగా అయితే ఉన్నారు అని మనం చెప్పచ్చు. అటు ఓపెనర్లో కానీ బిల్డర్లో కానీ చాలా బలంగా పాతికిపోయారు అని చెప్పచ్చు. మరి గిల్లి కానీ మరి బట్టర్ నుండి కానీ సాయి సుదర్శన్ ముగ్గురు కూడా మ్యాచ్ మార్చే ప్లేయర్ కానీ మనం చెప్పచ్చు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురిని అవుట్ చేశారంటే సగం మ్యాచ్ అనేది మరి పంజాబ్ వచ్చేసినట్టుగా మనం చెప్పాలి. మరి జీటీ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే వీళ్ళు ముగ్గురు కూడా నిలిచి హార్ట్ హిట్టింగ్ అనేది చేస్తారు. చెప్పండి చివరి వరకు ఆడారంటే బిగ్ స్కోర్ వచ్చి చేస్తుంది ఉందనేది మనం భావించాలి. మరి మిడిల్ ఆర్డర్ చూసుకున్న తెవాటి నుండి కానీ ఫిలిప్స్ నుండి కానీ షారుఖ్ ఖాన్ నుండి వీళ్ళు ముగ్గురు నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనేది రావాల్సిన పరిస్థితి ఉంది. ఫిలిప్స్ అయితే ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరి బ్యాటింగ్లో కానీ పర్వాలేదు అని మనం చెప్పచ్చు. మరి షారుఖ్ ఖాన్ అయితే మొన్నటిసారి అయితే కొంచెం అయితే పూర్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. మరి కొన్ని రంజీ మ్యాచెస్ అనేది చూసాం, అక్కడైతే కొంచెం పర్వాలేదని మరి చెప్పచ్చు. ఈసారి బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ ప్లేయర్గా రావడం లేకపోతే లాస్ట్గా రావడం, ఒక 2-3 బాల్ ఉండగా రావడం అనేది జరిగింది. కానీ ఒకటి ఇక్కడ ఫిలిప్స్ కానీ అండ్ మరి షారుఖ్ ఖాన్ నుండి కానీ తెవాటి నుండి కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఫినిషింగ్ రోల్ అనేది పోషించే అవకాశం ఉంది. ఫినిషింగ్ వచ్చిందంటే చాలా వరకు కూడా ఎక్కువగా రన్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. మరి బౌలింగ్లో చూసుకున్నా చాలా వరకు కూడా సుందర్ నుండి కానీ మరి ప్రసిద్ధ కృష్ణ నుండి కానీ వీళ్ళందరూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సుందర్ అయితే ఈ గ్రౌండ్లో చాలా చాలా యూజింగ్, ఎందుకంటే పవర్ ప్లేలో గిల్ అనేది ఇవ్వచ్చు, చాలా వరకు కూడా మంచి మరి ప్లేయర్గా మనం చెప్పచ్చు, మంచి ఆల్రౌండర్గా మనం చెప్పచ్చు. బ్యాటింగ్లో కానీ స్పిన్నర్లో కానీ చాలా యాక్సెంట్ మరి చెప్పచ్చు. మరి రషీద్ ఖాన్ బ్యాటింగ్లో చూడక్కర్లేదు, లాస్ట్లో ఫినిషింగ్ రోల్ అనేది ఇవ్వచ్చు. మరి ఎలాంటి ఫినిషింగ్ ఇస్తాడు ఏమిటి అనేది చూడకుండా పరిస్థితి కూడా మరి ఉంది. మరి రబాడా అది చూసుకుంటే వికెట్ టేకర్, ఫస్ట్ నుండి వికెట్ కీపర్. మరి సిరాజ్ తప్పనిసరిగా ఉంటాడు. సిరాజ్ అనేది పవర్ ప్లేలోనే ఎక్కువగా రన్స్ అనేది చేస్తాడు. మరి కొత్తగా ఉన్న బౌలర్లను చాలా పవర్ఫుల్ హిట్టింగ్ అనేది చేయగలంటే మనకు మరి భావించవచ్చు. మరి ఇంపార్టెంట్ ప్లేయర్గా మరి మైకెల్ బుమ్రా ఇచ్చే ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి అప్పుడు ఎలా ఉండిపోతుంది అంటే చూడాలి, అప్పుడు పిచ్ ఎలా స్టాండింగ్ అనేది చేయగలదని మనం చెప్పచ్చు. బ్యాటింగ్లో అయితే
అప్పుడు బౌలింగ్లో స్పిన్నర్ని తీసుకునే అవకాశం ఉంది నాకు తెలిసి. లేదు అనుకుంటే బ్యాటింగ్లో మరి బౌలింగ్ చేస్తే బ్యాటింగ్లో చేజింగ్లో మరి తీసుకొని ఛాన్స్ ఉంది కొందరు. మరి మైకిల్ హోమర్ అనేది తీసుకొని ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా హిట్టింగ్ అనేది చేయగలరు, బాగానే బ్యాటింగ్ కూడా చేయగలిగింది మనం అయితే భావించాలి. మరి ప్రస్తుతానికి జీటీ చాలా బలంగా అయితే ఉంది అని మనం చెప్పచ్చు. పంజాబ్ కూడా ఇదే విధంగా చాలా బలంగా అయితే ఉంది. హార్ట్ హిట్టింగ్స్ అనేవి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని మనం చెప్పచ్చు. మరి అయ్యర్ అయితే మనం ఛాంపియన్స్ లీగ్లో చూసాం, చాలా వరకు కూడా రన్స్ అనేది మరి చేశాడు. చాలా కీలకమైన ప్లేయర్గా అయితే మారాడని చెప్పచ్చు. సింగ్ నుండి కానీ ఓపెనర్ నుండి వినోద్ నుండి కానీ బాగానే రన్స్ వచ్చిందంటే చాలా వరకు కూడా పవర్ ప్లేగా ఉండే ఛాన్స్ ఉందని మనం చెప్పచ్చు. ముగ్గురు కూడా మరి ఫస్ట్ ఆర్డర్లో మాత్రం ఎక్సలెంట్గా రాణించారంటే ఎక్కువగా స్కోర్ వచ్చే ఛాన్స్ ఉందని మనం చెప్పచ్చు. ముగ్గురు నుండి కూడా 100 దాటింది అంటే చక్కగా మిగిలిన వాళ్ళు పవర్ ప్లే హిట్టింగ్ అనేది చేయగలరు. హిట్టర్స్ అనేది ఉన్నారు, మ్యాక్స్వెల్ కానీ స్టోనిస్ కానీ వీళ్ళందరూ కూడా. మరి అసిదీప్ సింగ్ అని వెరీ ఇంట్రెస్టింగ్ అని వీళ్ళు ముగ్గురు కూడా మరి హార్ట్ హిట్టింగ్స్ అనేది చేయగలరు అనేది మనం భావించారు. సింగ్ నుండి కూడా హార్ట్ హిట్టింగ్ కూడా చేయగలరని చెప్పచ్చు. 4 బ్యాట్స్మెన్ కూడా ఫామ్ అనేది అలాగే కంటిన్యూ చేసేటువంటి ఐపీఎల్లో ఖచ్చితంగా సరే ఫామ్ అనేది మరి అద్భుతంగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకటి మ్యాక్స్వెల్ అనేది రాణించాలి, ఐపీఎల్ అనేది రాణించుకొని ఉండకూడదు. మరి ఐపీఎల్లో ఎప్పుడు కూడా మ్యాక్స్వెల్ అనేది కొన్ని సందర్భాల్లో రాణించడం కూడా జరిగింది. మరి ఫ్రాంచైజీ మారాడు, మరి ఇప్పటికైనా కొడితే చాలా మంచిది అనేది నాకు మరి అనిపిస్తుంది. మ్యాక్స్వెల్ హార్ట్ హిట్టింగ్స్ అనేది చూడవలసిన పరిస్థితి కూడా ఎక్కువ మరి మనకైతే ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉండబోతున్నట్టు ఏంటంటే ముందు చూడాలి. మరి ఇలా చూసుకుంటే బౌలింగ్లో బారు కానీ చాలు కానీ సైని నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా పర్ఫార్మెన్స్ అనేది చూడవచ్చు. మరి ఇక్కడైతే సింగ్ నుండి అయితే అక్షదీప్ సింగ్ నుండి అయితే డెత్ బౌలర్ నాకు తెలిసినంత వరకు కూడా ఒక ఓవర్ ఇచ్చి లాస్ట్ డెత్ ఓవర్లో 3 ఓవర్లు కూడా వేయిస్తే చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. మరి చాలా చక్కగా అక్షదీప్ సింగ్ని యూజ్ చేసుకుంటే అయ్యర్ ముందు కూడా ఎక్సలెంట్గా మరి రాణించే అవకాశం కూడా ఎక్కువ ఉందని నాకు మరి అనిపిస్తుంది. ఓజియా కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్టు చూసాం, సెంచరీలు చూసాం, బౌలింగ్లో ఎక్సలెంట్గా మరి రాణిస్తున్నారు. చాలా కీలకంగా మనం చెప్పచ్చు. ఇరు వర్గాలకి చూసుకున్న బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పవర్ ప్లే హిట్టింగ్స్ అనేది ఉందని మనం చెప్పచ్చు. 55% పాటు జీటీకి అయితే ఉంది, 45% అయితే పంజాబ్కి అయితే ఉంది. నాకు తెలిసినంతవరకు కూడా లైక్లీ పంజాబ్ గెలిచే ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. పంజాబ్ అనేది గెలుస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మనం మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ కూడా తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి. మీ బాబా.